నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ డిసిప్లైన్గా మనీ మేనేజ్మెంటు అనేది చాలా ఇంపార్టెంటు. అలా చేసుకుంటేనే మనం ఇక్కడ సస్టైన్ అవ్వగలం. అది తర్వాత ఇప్పుడు నిఫ్టీ గురించి ఫస్ట్ చెప్పేస్తాను. చూడండి, నిఫ్టీ ఆల్రెడీ నేను క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పాను. 25,700 పైన బ్రేక్ అయితేనే ఆల్ టైమ్ హై బ్రేక్ అవుద్ది అని చెప్పాను. అదేలాగానే అక్కడ కరెక్ట్గా 25,669 వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి ఉంది. ఏదైనా ఈ డిసెంబర్ లోపు బ్రేక్ అయితే మనకందరికీ మళ్ళీ ఇంకొక లెగ్ ఆఫ్ ద ర్యాలీ చూడడానికి అవకాశం ఉంది. అంటే లేదంటే మళ్ళీ అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అది కాబట్టి ఇప్పుడు అట్ ప్రజెంట్ 25,700 ఇప్పుడు బ్రేక్ అవ్వాలి. నిఫ్టీ స్పాట్ బ్రేక్ అయితే మళ్ళీ మనము ఒక మంచి ఫ్యూచర్లో మంచి ర్యాలీ వెళ్ళడానికి కమింగ్ మంత్స్లో చూడడానికి అవకాశం ఉంది. అది తర్వాత ఇప్పుడు చూడండి, చాలామంది రీసెంట్గా నన్ను మెసేజెస్ పెట్టారు, సార్ ఎక్కువ వీడియోస్ రావట్లేదు సార్ మీది అని చెప్పి. ఖచ్చితంగా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం మనం ఎప్పుడు ఇస్తూ ఉంటాము. కొద్దిగా టైట్ షెడ్యూల్ బిజీగా ఉన్నాను, దానివల్ల మనం ఇవ్వలేకపోయాను. ఇక మీద ఖచ్చితంగా డెఫినెట్గా ప్రతి వారం మీకు ఐ డ్రీమ్ ద్వారా మనం ఇస్తున్నాం. అది తర్వాత చూడండి, రీసెంట్గా కూడా చాలామంది సరే డౌన్ ట్రెండ్లో ఎలా సార్ అంత స్పష్టతగా క్లియర్గా 30% కొనమని చెప్పారు, మీరు ఎలా చెప్పారు సార్? ఆ ప్రైజెస్ అంతా ఇప్పుడు అసలు మంచి చాలా అసలు బాటంలో ప్రైజెస్ ఎలా చెప్పగలిగారు అని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రైజెస్ లేవు సార్, అన్నీ మంచి లాభాల్లో ఉన్నాయి అని అంటున్నారు. చాలా సంతోషం అండి. అది ఎందుకంటే చూడండి, అప్ సైడ్లోనే ఇవ్వడం కాదు, ఒక డౌన్ సైడ్లో కూడా మనము ఎక్కడ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి అప్ సైడ్ ఉంటుంది, డౌన్ సైడ్ ఉంటుంది. కాబట్టి అప్ సైడు అండ్ డౌన్ సైడు మనం రెండు విధాలుగా కూడా మనం ఎలా చెయ్యాలి అనేది తెలిస్తేనే ఇక్కడ మనం ఉండగలం. అది అంటే ఇది వచ్చి మహాసముద్రం, మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు చూడండి, మొదటి స్టాక్ వచ్చి ఇవన్నీ వచ్చి ఒక 40 నుంచి 60 రోజులండి. ఇది మొదటి స్టాక్ వచ్చి ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా. చూడండి, ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా చూడండి, నేను 2 టర్మ్స్ చెప్తానండి. ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనుక్కోండి, లేదు బై అబోవ్ అంటే బై అబోవ్ చేసుకోండి. ఈ 2 టర్మ్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ 30% అనేది తర్వాత మళ్ళీ మార్కెట్ ఏదైనా డిప్ వస్తే అప్పుడు మనం కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది వచ్చి 260 రూపాయల రేంజ్లో ఉందండి. ఇప్పుడు కొనకూడదు, 291 రూపాయి పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా 291 రూపాయి పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 385 రూపాయలు మొదటి టార్గెట్, 482 రూపాయలు రెండో టార్గెట్, 635 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 200 రూపాయలు స్టాప్ లాస్ అండి. ఇది కూడా వచ్చి మనకి 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 1949 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది ఎన్ఎస్సిలో. అది కాబట్టి తర్వాత ఇప్పుడు మన అకాడమీలో, మన గురుప్రసాద్ అకాడమీలో మనము 31వ వర్క్షాప్ అండి జరుపుతున్నాము. సెప్టెంబర్ 27
28 31 వర్క్షాప్ అండి, ఇది 31st వర్క్షాప్ ఇది. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్ మీద పట్టుదల, ప్యాషన్ కలిగిన వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఎలా చెప్పాలంటే ఒక యూనిక్గా ఉంటుందండి. అంటే చాలామంది అడుగుతారు, సార్ ఈ వర్క్షాప్ వచ్చి ఒకసారి నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటుంది. చూడండి, ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇంతకంటే ఏం కావాలండి? షార్ట్ టర్మ్లో ఒక ట్రెండ్ ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, దానికి రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాము. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక 3 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నామండి. బ్యాంక్ నిఫ్టీ, ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి షార్ట్ టర్మ్లో ఒక 20 రోజుల్లో ఒక మంచి రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది. అదేలాగానే లాంగ్ టర్మ్ కూడా ఒక స్టాక్ని ఎక్కడ ఐడెంటిఫై చేయాలి కొనడానికి అనేది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి టార్క్ అండి, టీఏఆర్సి. ఇది వచ్చి ఇప్పుడు 201 రూపాయి ఉంది. ఇప్పుడు కొనకూడదు, 205 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 205 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 238 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 273 రూపాయలు 90 పైసలు రెండో టార్గెట్, 330 రూపాయలు 90 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 169 రూపాయలు స్టాప్ లాస్ అండి. ఇది వచ్చి మనకి 2020 అంటే దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఒక 6,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎన్ఎస్సిలో ఉందండి. అది ఇప్పుడు మనం 2 స్టాక్స్ చెప్పున్నాము. మొదటిది ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా, మరొకటి వచ్చి టార్క్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి, 21 డేస్ స్టాక్స్. తర్వాత ఆప్షన్స్ కోసమే లాంచ్ చేస్తున్నాము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత ఇప్పుడు చూడండి, మార్కెట్ గురించి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన వ్యాపారం. ఎందుకంటే ఇక్కడ ఒడిదుడుకులు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవన్నీ చూసుకొని ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో మీరు చేసుకుంటే చక్కగా డెఫినెట్గా ఇది వర్కౌట్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ వస్తుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.